సార్ అంటే పలు సందర్భాల్లో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం 15 ఏళ్ల పాటు కలిసే ఉంటాం. ఖచ్చితంగా కూటమి ఇలాగే కొనసాగుతుంది. అంటే ఇటు 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కూడా అన్నారు. అని కోరుకోవడం. అంటే వీటన్నిటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ వీరితో ఉంటుందా? ఉండదా? ఆఫ్టర్ 5 ఇయర్స్ అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? నేను మొట్టమొదటిగా బిట్ ఇన్ ద రైల్స్‌ని కాదండి. నేను దాంట్లో దీర్ఘాలు తీయట్లేదు గానీ సార్. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మీరు చూసారు కదా! 3 సార్లు అయిపోయారు. 2014లోనే మూడోసారి, తర్వాత అంతకుముందు 2 సార్లు, 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. సార్. అంటే టైం అయిపోయిందని చెప్పారా? లేకపోతే ఇక్కడి నుంచి ఇంకో 3 సార్లు అన్నారా? దాంట్లో మాత్రం 3 సార్లు ముఖ్యమంత్రి ఉండాలి నరేంద్ర మోడీ గారిలాగా అన్నారు. 3 సార్లు చేశారు. నరేంద్ర మోడీ గారు మూడోసారి అయ్యారు. 3 సార్లు ఇప్పటికే అయిపోయింది. అవును. అంటే మరో 15 ఏళ్ళు అంటున్నారు. కానీ ఆయన మొన్న మాట్లాడతా మనకు ముఖ్యమంత్రి అవ్వాలని కూడా కొంతమంది అన్నారు, అవుతామని చెప్పి కూడా మాట్లాడినట్టు వీడియో కూడా వచ్చింది. ఏమీ లేదండి. అంతా అదాని గారు ఆడించే బ్యాచ్ లో నడుస్తాం. వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసే పద్ధతి కూడా వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏకనాథ్ షిండే ఎవరు అవుతారో, శ్రీనాథ్ షిండే అవుతారో చూసుకోండి. వెయిట్ అప్ 2029. అంతే అంటారు. చంద్రబాబు గారు శాస్త్రం ఉండిపోవాలా, లేదా అబ్బాయి గారు చేయాలా, రాజశేఖర్ గారు చేయాలా, లేదా కళ్యాణ్ బాబు గారు మాత్రమే అవ్వాలా? నేను అనేది అద్భుతమైన 30 సంవత్సరాలు రాజకీయ మకిలి, చెత్త, చెదారం అంటని నవతరం రాజకీయాల్లో రాకూడదా? ముఖ్యమంత్రులు రాకూడదా? నేను అడుగుతున్నానండి. కులగజ్జి, మత పిచ్చి, మత ద్వేషం ఇవన్నీ ప్రబోధం చేసేవాళ్ళే కావాలన్నా ఎవరన్నా? వీళ్ళే కంటిన్యూ అవ్వాలి, వీళ్ళే కావాలన్నా? జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉండాలన్నా? నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తాడిది పీడిత వర్గాల నుంచి ఈవెన్ బీసీలు ఎందుకు కాకూడదని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో నేను చెప్తున్నాను, మీరు గమనించుకోండి. సుబ్రారెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి చేశారు, ప్రధానమంత్రిగా వరకు చేశారు. రెడ్డి చాలా మంది చేశారు. సమాజ్ కూడా చాలా బొల్లేని మున్సానాయుడు గారు 1931 చేశారు. తర్వాత రామారావు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరూ చేశారు కదా. అలాగే బ్రాహ్మణులు కూడా పివి నరసింహరావు గారు చేశారు, అటు బూర్గులు గారు చేశారు, టంగుటూరి ప్రకాశ్ మంత్రులు గారు ఉమ్మడి రాష్ట్రానికి చేశారు, అటు కూడా చేశారు. అలాగే బెలమాస్ కూడా చేశారు. అటు ఇప్పుడు వీళ్ళు అయినా సరే జనం వెంకటరావు గారు చేశారు, కొబ్బరి రాజా గారు చేశారు, రాజా రామణయ్య గారు చేశారు, పానగల రాజు గారు చేశారు. అలాగే ఎస్సీలు గౌర్నీలు నేను అత్యంత అభిమానించే గొప్పవాడు కలిపి చెప్పాలని దామోదర సంజీవ్ గారు నరక యాత్ర అనిపించారు. ఆయన ఉండగా కుల విద్వేషణ ఆయన చేసినారు. వైశ్య ప్రముఖులు, వాణిజ్య ప్రముఖులు మన కొండేటి రోసీ గారు చేశారు. చూశారు కదా, ఇంకా అనేక మంది చేశారు. వాళ్ళ కాపుల్లోనేమో మన కోర్మ వెంకటరెడ్డి నాయుడు గారు కొంతకాలం చేశారు. కాపు తిరగ బల్జ వంటల్లో సంఘం అప్పటి నుంచి వాళ్ళు చేశారు. తక్కువ కాలమైన చెప్తున్నా. వాళ్ళు బీసీలు పక్క రాష్ట్రం నాకు అర్థంగా తమిళనాడు బీసీ, నా తెలుగు బిడ్డ దక్షిణామూర్తి గారి పేరు తమిళనాడు బీసీ ఉన్నారు. సిద్ధరామయ్య యాదవ్ గారు కర్ణాటకలో ఉన్నారు. కన్నయ్య విజయన్ గౌడ్ గారు దాంట్లో ఉన్నారు. రంగస్వామి గారు మత్స్యకారులు బిడ్డ పాండిచ్చేరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే మీరు లెక్క చూసుకున్న మహారాష్ట్ర నా తెలుగు బిడ్డ వెళ్ళి మారుతిరావు గారు ముఖ్యమంత్రి చేశారు, బీసీ వర్గానికి తెలంగాణ. అలాగే ఒరిస్సాలో ముఖ్యమంత్రి చేశారు, ఛత్తీస్గఢ్ లో ముఖ్యమంత్రి చేశారు, గిరిజనులు కూడా చేశారు. తర్వాత మన మధ్యప్రదేశ్ లో చౌహాన్ గారు కానీ ఇప్పుడు కానీ ఆయన ముఖ్యమంత్రి చేశారు, మహారాష్ట్రలో చేశారు. ఎందుకని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకూడదండి? ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా పీకేశారు కదా మీ అందరూ కలిసి. 2014 నుంచి 3 ఉప ముఖ్యమంత్రి చేశారు. బీసీలు కంటిన్యూస్ గా ఎవరున్నా బీసీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉండేవారు కదా. ఎందుకు పీకేశారు మీ అందరూ కలిసి? 40% ఇక్కడ 50% తెలంగాణలో ఉన్న బీసీ వర్గాలకి ఎందుకు పీకేశారు నాకు అర్థం కానీ. నేను 2000 కూడా బీసీలు రాజ్యాధికారం అని చెప్పి ఇందిరాబాద్ ధర్నా చేస్తే నేను నారాయణ గారు రాష్ట్రం తిరిగాము. నేను అడుగుతున్నాను, ఈ ప్రశ్నకు సమాధానం కావాలా? మీరు అడిగిన ప్రశ్నకి ఎప్పుడు రాజకీయ అధికారం వీళ్ళ చేతిలో ఉండాలా? అవ్వకూడదు ఆయన అవ్వకూడదు అని కాదు నేను అంటలేదండి. కొన్ని కుటుంబాల సొత్త అండి, కొన్ని వర్గాల కులాల సొత్త. నేను చెప్పాను మీకు 1920 ఇప్పుడు వరకు చెప్పాను. నేను చెప్పిన ఆక్షేపించండి. నాకు అర్థమవుతుంది సార్. అయితే సార్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు పీకేశారని మీరు ఉన్న పదవి 10 నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి రాష్ట్రంలోనే జగన్నాథరావు గారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉప ముఖ్యమంత్రి చేశారు బీసీ. ఇవాళ అసలు ఉప ముఖ్యమంత్రి పీకేశారు. ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు నడుస్తారు. అవాల్సింది ఖచ్చితంగా ఉండాల్సింది ఇప్పుడు బీసీ కదా. వీళ్ళేమో బాధగా ఉంది, వాళ్ళేమో మాతో పాటు ఇంకొకళ్ళు ఉండడానికి లేదు, ఇంకో బ్యాక్ అంటున్నారు. నేను చెప్తాను, ఏం చెప్పండి. నేను అడిగిన సమస్య బేసిక్ ఫౌండేషన్ మీద చెప్తాను.
వీళ్ళ రాజ్యంలో ఉండాలి, కొత్త వాళ్ళు అవ్వకూడదు ముఖ్యమంత్రి. అంటే ఓకే ఒక కులానికి ముఖ్యమంత్రి అయిపోతే మొత్తం వస్తుంది. అదే ప్రశ్న నేను ప్రశ్నిస్తున్నాను. వీళ్ళు అయిపోతే వస్తున్నా. సార్ ఒక్క సెకండ్ మీరు వినాలి. అంటే నేనిది ఏంటంటే అంటే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టుగా ఒకవేళ అలా అన్నేళ్లు కూడా కొనసాగిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంతేనా ఇంకా? అంటే అలా 21 సీట్లు లేకపోతే మరో 50 మీరేమైనా సీట్లు భ్రమలో ఉన్నారా? ఆయన మాట్లాడింది ఏమైనా చేస్తారా? పొద్దున మాట్లాడిన సాయంత్రం స్టాండర్డ్ ఉందండి. అద్భుతమైన ప్రజాభిమానానికి పాత్రలు ఉన్నారు, అద్భుతమైన నటనా ప్రావీణ్యంతో చిరస్థాయికి ఉన్నారు, పవర్ స్టార్ గా ప్రఖ్యాతి గంచారు. అందుకే నేను డ్యూ రెస్పెక్ట్, నేను అదర్వైజ్ వ్యక్తిగతంగా నేను ఏమన్నా, కానీ రాజకీయంగా ఆయన పిల్లి మొక్కలు చూస్తున్నాం కదా. మీరేమన్నా చివరిలో క్యాబేజీ పువ్వు పెట్టి ఆయన హ్యాపీకి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంత? ఎంత అండి చంద్రబాబు నాయుడు గారు వయసు? 75 అండి ఉంటుంది కదా. ఇంకో 15 ఏళ్ళు అంటే 90 ఏళ్ళ వరకు ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఆయన కోరుకున్నాం, మనం ఎవరు పోగొట్టుకున్నామండి. అదే అంటున్నాను. మాట్లాడతారు దయచేసి, ప్లీజ్ డోంట్ బై హిస్ ఆర్గ్యుమెంట్. తెలిపి ఆయన దగ్గర ఉంది. ఆయన ఎలా ముఖ్యమంత్రి వేసుకున్నాడు, అయినా కూడా తప్పలేదు. కానీ శాశ్వతంగా ఉండాలి. ఆల్రెడీ ఇది కాదు. నవ్వచ్చు లేదా నవ్వుతారు యువత. కోసం నిజాయితీగా కష్టపడిన వ్యక్తులు, నైతిక రుజు సత్ప్రవర్తనతో జీవించే వ్యక్తులు, ఖర్చు ఉన్న వ్యక్తులు, పొద్దున మాట సాయంత్రం మాట్లాడిన స్థిరత్వం ఉన్న వ్యక్తులు, యువతరం. ఇవాళ పారిశ్రామికవేత్తలుగా నేను ఖర్చుతో పనిచేసేవాళ్ళు. పొద్దునెళ్ళి మా ఆదాని గారి కాళ్ళు, మోడీ గారి కాళ్ళు, ఇంకోళ్ళ కాళ్ళు మొక్కి నా వెంకటేశ్వరం తిప్పి ఐదుని గొప్ప అనేవాళ్ళు కాదు. లడ్డూల గురించి అక్కడ మొత్తం ఉత్తరాదిన ప్రచారం చేసి మన లడ్డూల వల్ల నాశనం అయిపోయింది అక్కడ ఆదియోగ ప్రతిష్ట అనేవాళ్ళు కాదు. ఎవరు ఉన్నారు? ఎందుకు అవ్వకూడదు? ఏ రోజు వేమన గారు చెప్పారు, కాపీ ధర్మారావు నాయుడు గారు, జాషో గారు, తిప్పిన రామస్వామి చౌదరి గారు, గురజాడ అప్పారావు గారు గొప్ప మహానుభావులు. వాళ్ళు ఎవరు కులాలకి వాళ్ళంట్లో కొత్త దేవదూతలు వచ్చారు. వాళ్ళు కులాలకు కాదన్నమాట. వనవేమారెడ్డి గారు అనబడి వేమన్న అందరికి కావాల్సిన అయిపోయారు. తిప్పిన రామస్వామి చౌదరి గారు అద్భుత భావాలు కలిగి వ్యక్తి. జాషో గారు విశ్వ నరుడు అన్నాడు జాషో గారు. కాపీ ధర్మారావు గారు అద్భుతం ఏంటంటే ఆయన అడిగి తెలుసుకోవచ్చు మనం. చెప్పండి సార్, ఫైనల్ గా ఒక్క ముక్క. అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి ప్రజల మీద? అసలు లేదండి, ఆయన చేసేది ఒకటి చెప్పేది ఒకటి. ఖచ్చితంగా ఆయన అద్భుతమైన ప్రజ్ఞా ప్రాటాలు కలిగిన వ్యక్తి. ఆయనకి ఈ మధ్యన ఈ అందరిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్లా తప్పనిసరిగా చాణక్యతో ఆయన ఎవరైతే ఏది నడుకోవాలో అది నడుకుంటే ఆ దారిలో నిలిపోతున్నారు. ఆర్య సనాతనవాదం అని చెప్పి చెగువేరా డాక్టర్ అని చెప్తాం. చెగువేరా డాక్టర్ కాదన్నది, డాక్టర్ గా అభినయించింది అన్నారా? ఏదో చేసుకుంటారు కదా పెద్ద డాక్టర్ చెగువేరా గారు నేను చెప్తున్నాను. ఏమన్నా ఆయన డెఫినెట్ గా దాంట్లో అజ్ఞాతవాసి ఉన్నారు. ఆయన సత్య పవర్ ఇక్కడ ప్రజల యొక్క దృష్టితో కళ్యాణ్ బాబు గారు పవర్ స్టార్ అయ్యారు. అద్భుతమైన నటనా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. అందువల్ల దయచేసి ఆయన ఊహించడం, ఆయన ఊహాతీతమైన వ్యక్తి. అందువల్ల పొరపాటు మీరు ఊహించి ఏం బోర్లా పడ్డదు. మీ సినిమా అంటే నేనేం గొడవ పెట్టుకోవాలని వాళ్ళు అన్నండి, కానీ స్పష్టంగా ఆయన ఏం మాట్లాడారు, పొద్దున ఏం మాట్లాడారు, సాయంత్రం ఏం మాట్లాడుతున్నారు మీరు అన్ని గమనించుకోండి. నా బాధ్యత ఆయన ముఖ్యమంత్రి అని నాకు అధ్యక్షం లేదు. కాడి పక్కన పడేసారు చూసారా, ఉత్తరాది అహంకారం నశించాలన్నారు. దాని మీద 100 రెట్లు ఎక్కువ అహంకారం నడుస్తుంది వాళ్ళు. నా నీట్ ఎగ్జామ్స్ పిల్లలు బాధపడుతున్నారు, అర్థం చేసుకున్నారు, దాని గురించి మాట్లాడాలి. నా యువతకి 10 లక్షలు ఇస్తాం కాన్స్టిట్యూన్సీ పక్కన పడేశారు. మనకు రావాల్సింది గుజరాత్ తీసుకెళ్ళి దాని మీద మాట్లాడాలి, హోదా మీద మాట్లాడాలి, విభజన హామీలు మనం మాట్లాడాలి, ఉత్తరాంధ్ర రాజస్థాన్ 10 రూపాయలు దాని మీద మాట్లాడాలి, పోలవరాన్ని 100 బిజినెస్ పెట్టారు కదా డెట్ స్టోరేజ్ దాని మీద మాట్లాడాలి, అమరావతి రూపాయలు దాని మీద మాట్లాడాలి. చెప్తుంటే యువతరం కోసం ఇవాళ ఇండస్ట్రీస్ ఇచ్చి 1.5 మంది ఉపాధి సొంతం కల్పించాలి. అంతే తప్ప ఈ ఉపాధి లేదు, ఢిల్లీలో వాళ్ళు గుజరాత్ పట్టుకుపోతున్నారు మనం అడగలేము అని, లేదంటే మీరు సినిమాలు చూసుకోండి, యాక్సిడెంట్ రేంజ్ పెట్టుకోండి, ఉపాధి లేదు కానీ ఉద్యోగాలు లేదు బట్టి అనకూడదు. ఆయన ఒరిజినల్ కళ్యాణ్ బాబు గారు చెగువేర స్ఫూర్తి అయితే అలానే మనిషి కాదు. వాళ్ళు ఎందుకంటే మారిపోయారు. సత్య తిరిగి అలాంటి కళ్యాణ్ బాబు గారిని చూడాలనుకున్నారు. సత్య స్ఫూర్తితో ఈ ప్రాంత ప్రజల పట్ల అంకిత భావంతో ఆయన మాట్లాడిన విషయాలు నేను మర్చిపోలేదు. ఇవాళ ఎందుకని మారిపోయారు ఆదాని గారు జతపట్టి నాకు తెలియదండి. ఆయన అలాంటి కళ్యాణ్ బాబు గారు అయితే రెస్పెక్ట్ మే లాట్ చేయలేము. ఒక అభ్యుదయ కాకుండా భావాలకి, ఒక కసికి, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం, దక్షిణాది జరుగుతున్న అన్యాయం మీద గడవెత్తినైనా నా తెలుగు భాష కోసం గడవెత్తిన వాళ్ళ హిందీకి గుజరాతీకి బంద్ చేసే విధంగా చేయటం నాకు నచ్చట్లేదండి. తిరిగి ఆయన మార్చేది రెస్పెక్ట్ మీద. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి అందరికీ. విత్ డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్.